లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం అయితే తెలిసిందే. రచయిత, డైరెక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అయితే అందించారు. తన రైటింగ్, మేకింగ్, టేకింగ్ తో అలరించారు త్రివిక్రమ్ అంటే ఒక బ్రాండ్ గా మార్క్ ఏర్పరచుకున్నాడు. రీసెంట్ గా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు బానే రాబట్టింది. కానీ త్రివిక్రమ్ మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రం చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. నిర్మాత నాగవంశీ పలుమార్లు ఆ ప్రాజెక్ట్ పై మాట్లాడారు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో మూవీ ఉంటుందని అంచనాలు పెంచారు. దీంతో పుష్ప 2 తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ పై తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఎప్పటి నుంచో బన్నీ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అందుబాటులోకి వస్తారు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అట్లీ ప్రాజెక్ట్ కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ సెట్స్ లోకి వస్తారని బన్నీ చెప్పారని తెలుస్తోంది. కానీ అది చాలా కష్టం. రెండు సినిమాల జోనర్స్ వేరువేరు కనుక లుక్స్ మార్చుకుని సినిమా సెట్స్ లోకి రావడం అంత ఈజీ కాదు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ సంగతి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ కోసం ఇంకా ఎదురు చూస్తారని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. ఇంతలో అన్ని పనులు పూర్తి చేస్తానని అంటున్నారు. అదే విషయంలో విక్టరీ వెంకటేష్ తో ఓ మూవీ చేస్తారని, రామ్ తో సినిమా తీస్తారని, కొత్తగా శివకార్తికేయన్తో చేస్తారని ఊహాగానాలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్లు రాలేదు. దీంతో త్రివిక్రమ్ కు ఏ ఆప్షన్ లేదని బన్నీ కోసం వెయిట్ చేయడమే బెటర్ అని సూచిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నుంచి హామీ తీసుకోవాలని, లేకపోతే ఆయన మళ్ళీ వేరే ప్రాజెక్ట్ కి కమిట్ అయితే కష్టమని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే బన్నీ నుంచి హామీ తీసుకుని ఉంటారని కొందరు అంటున్నారు.